హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాలను అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను మనకు ఏపీపీఎస్సి అధికారికంగా ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. వాటి వివరాలు చూద్దాము. సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాము. ఏపీఎస్ఆర్టీసీలో భారీ ఖాళీలు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. వాటి వివరాలు కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఫుల్ కోర్స్ మరియు టెస్ట్ సిరీస్ మన యాప్లో లాంచ్ చేసామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? అంతేకాకుండా ఇక రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ కోసం కూడా అన్ని రకాల ఉద్యోగాలకు మరి సరిపోయే విధంగా కోర్సులు లాంచ్ చేయడం అయితే జరిగింది మన యాప్లో. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చూడండి ఫ్రెండ్స్. దివాళీ ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఎనీ కోర్స్ 499కే ఇస్తున్నాము. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని ప్రతిరోజు కూడా మీకైతే లేటెస్ట్ అండ్ అఫీషియల్ అప్డేట్స్ అయితే అందజేస్తున్నాను. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే? సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే జనవరి 5న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే ఉంది. ఆఫ్లైన్ విధానంలో నిర్వహణ. ఎలా అండి మనకు నిర్వహించేది? ఆఫ్లైన్లో. మరి ఏపీపీఎస్సి ప్రకటన ఫిబ్రవరిలో, ఫిలిమ్స్ ఏప్రిల్లోనే ఫలితాల వెల్లడి. 899 పోస్టులకు 89,900 మంది అర్హత అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? జనవరి 5న గ్రూప్ 2 మెయిన్స్ అంటే అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఉదయం మధ్యాహ్నము 2 సెషన్లలో, ఓకేనా, 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ఏపీపీఎస్సి కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు వెల్లడించారు. ఒకే రోజు 2 పరీక్షలండి, గమనించాలి. మరి డిఎస్సి, ఎస్ఎస్సి తదితర పరీక్షల నిర్వహణ షెడ్యూల్పై వివరణ తీసుకొని గ్రూప్ 2 మెయిన్స్ తేదీలను ఖరారు చేశామని కూడా ఈ విధంగా తెలిపారు. కాగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 899 గ్రూప్ 2 కేటగిరీ పోస్టుల కోసం గత ఏడాది ఎప్పుడండి డిసెంబర్లో ఇచ్చినటువంటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఫిబ్రవరి, ఏప్రిల్ 25న ప్రిలిమ్స్ నిర్వహించగా మరి 4,04,039 మంది హాజరయ్యారు. ఏప్రిల్ 5న ఫలితాలు ప్రకటించింది. అందులో మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో 89,900 మంది అర్హత సాధించినట్లుగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించినప్పటికీ నిరుద్యోగ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం ఇచ్చే విధంగా 1:100 చేయడం అయితే జరిగింది. ఓకేనా? మరి ఈ యొక్క వాస్తవానికి జూన్లోనే, ఎప్పుడండి జూన్లోనే మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ చైర్మన్ లేకపోవడం తదితర కారణాల వల్ల వాయిదా వేశారండి. తాజాగా జనవరి 5న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఆఫ్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2లకు 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సో గైస్, 2 రోజులు అనుకున్నాం కానీ ఒకే రోజు ఉంటుందండి. మార్నింగ్ సెషన్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. మరి భర్తీ చేసే పోస్టులు ఏంటండి? గ్రూప్ 2 నోటిఫికేషన్లో డిప్యూటీ తహసీల్దార్ 114, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ 4, గ్రేడ్ 2 సబ్ రిజిస్టార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో పాటు 58 శాఖల్లో 339 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరో 2 పోస్టులను కూడా కలిపే అంశాన్ని అయితే మనము చూడవచ్చు. సో ఇదండి, మరి చాలా తక్కువ టైం అయితే ఉందండి ప్రజెంట్ అయితే. అంటే మనకు ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా జూలైలోనే పెట్టాలనుకున్నారండి. ఒకవేళ జూలైలోనే పెడితే మాత్రము అసలు ఇంకా టైమే ఉండేది కాదు. జూలై నుంచి ఇప్పటివరకు ఇంకా మనకు చాలా అంటే చాలా టైం అయితే మిగిలిందనే అనుకోవాలండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో దీనిలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేయడం కూడా ఇది కొంతవరకు అభ్యర్థులకు టైం లేకుండా చేసిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే హెవీ సబ్జెక్ట్ కాబట్టి. ఓకేనా? మరి ఇంకా తక్కువ టైం అయితే ఉందండి, 50 days అలా ఉంది టైము. సో మీ ప్రిపరేషన్ అయితే
హార్డ్ వర్క్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ 1 స్టెప్ మాత్రమే మిగిలింది. దీంట్లో కనుక విజయం సాధిస్తే సో ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ చూసినట్లయితే సచివాలయ ఉద్యోగులకు క్యాటరింగ్ పనులు. పదవి విరమణ విందులో ఏ ఉద్యోగికి ఏ వడ్డించాలో పేర్కొంటూ ఆదేశాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు భోజనాలు వడ్డించే బాధ్యతలను అప్పగించడము వివాదాస్పదమైంది. అన్నమయ్య జిల్లాలో ఓ మండలాధికారి పదవి విరమణ సందర్భంగా మండల పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో భోజనాలు వడ్డించేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగులను వినియోగించారు. మరి విస్తారాలు వేసేందుకు మటన్, పప్పు, సాంబార్ వంటి పదార్థాలను వడ్డించే బాధ్యతలు 12 మంది సచివాలయ ఉద్యోగులను అప్పగించారు. మరి ఈ మేరకు అధికారులు లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చేశారని దీనికి ఇది ఇంకా హైలైట్. ఏదో అనఫీషియల్గా యూజ్ చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు. సర్క్యులరే రిలీజ్ చేశారంటే ఏమనాలో అర్థం కావట్లేదు. లిఖితపూర్వక ఆదేశాలంట. ఓకేనా? సో భలే ఉంది ఇక్కడ, మరి చూడాలి. సో మరి సచివాలయ సిబ్బందిని వివిధ శాఖల్లో మరి అడ్జస్ట్మెంట్ చేస్తున్న విషయం అయితే మనకు తెలిసిందే. సో ఫ్యూచర్లో కూడా సచివాలయ వ్యవస్థ ఇక ఉండకపోవచ్చు అనే అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఓకేనా? పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కంప్లీట్గా వేరొక శాఖలకి బదిలీ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇక సచివాలయ వ్యవస్థ అంటూ ఉండకపోవచ్చు. మరి దీంట్లో ఖాళీలు ఉన్న విషయం ఏంటి అంటే ఉన్నవారినే ఉండనివ్వట్లేదు. ఇంకా ఖాళీలు ఎవరిని అడుగుతున్నారు చెప్పండి కదా? అది పరిస్థితి. సో మరి ఇక్కడ కూడా అదే ఉంది. జనవరి 5న Group-2 మెయిన్స్ అంటూ. సో గైస్, ఆర్టీసీలో పదోన్నతుల రగడ. సంస్థలో వేల సంఖ్యలో ఖాళీ పోస్టులు, దాదాపుగా 7,500 ఖాళీలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇందులో దాదాపుగా జూనియర్ అసిస్టెంట్ 600కు పైగా ఖాళీలు అయితే జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయండి. సో మరి దీంట్లో అధికారుల ఇన్ఛార్జ్ బాధ్యతలు, పదోన్నతులు ఉద్యోగులకు ప్రభుత్వం అనుమతి, సాంకేతిక శాఖలతో నిలుపుదల, అర్హత పరీక్షల ఉత్తీర్ణులై ఏళ్లు గడిచిన ఇవని పోస్టింగ్, ఉన్నతాధికారుల ద్వంద్వ వైఖరిపై ఉద్యోగుల ఆగ్రహం అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకు 7,500 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా వరకు కూడా అంటే కొన్ని పోస్టులు పదోన్నతుల ద్వారా అయితే ఇవ్వనట్లుగా తెలుస్తుందండి. రిమైనింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. లైక్ జూనియర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలను మాత్రము జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మాత్రం అంటే ఆల్రెడీ ఉన్న జూనియర్ అసిస్టెంట్స్ని సీనియర్ అసిస్టెంట్లుగా చేస్తారు. ఆఫ్ కోర్స్ జూనియర్ అసిస్టెంట్కు పదోన్నతి ఏముండదు కదా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా. సో వాటిని మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో గైస్, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ ద సెటన్ ఎంప్లాయీస్ ఆఫ్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనాలిటీస్, పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 అండ్ PR order RD department, village revenue officer grade 2 and VRO grade 1 in revenue department. Employees appointed on compassionate grounds in all HODs directorates. AP Secretariat Officer 12/5/2024 senior assistant who promoted for the category of VRO grade 1 in revenue department and commissionerate VROs in service VRA scheduled to be conducted on 19/11/2024 and 20/11/2024. For the details visit the commission website అంటూ తెలియజేశారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉందండి సచివాలయ ఉద్యోగులకు. ఇక్కడ ఎవరైతే చెప్పామో వారందరూ కూడా రాయవలసి ఉంటుంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను. సో గాయస్, మరి దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సెస్ అయితే చాలా బాగున్నాయండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.